పశ్చిమ బెంగాల్ మరోసారి మతమౌలికవాదానికి అడ్డగా మారింది. జూన్ 10న దక్షిణ 24 పరగనాల మహేస్థలాల్లో ఉన్న ఓ పాత శివాలయం ఉగ్ర గుంపుల దాడికి గురైంది. స్థానిక హిందువులు ఆలయ భూమిపై జరుగుతున్న ఆక్రమణలపై శాంతియుతంగా ఆందోళన చేపట్టిన వేళ అదే ప్రాంతానికి చెందిన ముస్లిం వర్గాలు రెచ్చిపోయాయి. శివాలయంలోకి దూసుకెళ్లి విగ్రహాలను ధ్వంసం చేయడం, గర్భగుడిని నాశనం చేయడం, పూజా సామాగ్రిని కాల్చేయడం జరిగింది. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది. వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక పోలీస్ అధికారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంతటి తీవ్రత కలిగిన ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడమే లేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తిగా మౌనంగా ఉండటం పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ దాడిపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. రాజ్యసభ సభ్యుడు రఘునందన్ భట్ మాట్లాడుతూ, ఇది కేవలం భూ వివాదం కాదు, ఇది హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఉగ్ర దాడుల పరంపరలో భాగమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సుకాంత్ ముజందార్ మాట్లాడుతూ, మహాఫెస్టాలలో దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన హిందువులు పశ్చిమ బెంగాల్లో ఎంత అసురక్షితంగా ఉన్నారో స్పష్టం చేస్తుంది. ముఖ్యమంత్రి మౌనంగా ఉండటంతో మత మౌలికవాదానికి ఇంకెంత వెసులుబాటు అని ప్రశ్నించారు. ఇదొక్క సంఘటనే కాదు, ఇటీవల సంవత్సరాలలో పశ్చిమ బెంగాల్లో హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడులలో సంఖ్య ఆందోళనకరం. ఒక్కో దేవాలయం లక్ష్యంగా మారుతుంది. దేవతల విగ్రహాలు ధ్వంసమవుతున్నాయి. పూజారులు భయంతో సేవలు ఆపుతున్నారు. ఇదే కొనసాగితే మరెన్నో దేవాలయాలు అంటే మన హిందూ పుణ్యక్షేత్రాలు రేపు జాడ లేకుండా పోవచ్చు. ప్రజల నుండి ఈ ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మొదటో ప్రశ్న, ఒక శివాలయం మీద దాడి జరిగితే అది వార్త కాదంటారా? రెండో ప్రశ్న, దేవుని విగ్రహం ధ్వంసం అయితే అది మత హక్కుల ఉల్లంఘన కాదంటారా? మూడో ప్రశ్న, ఇది మతద్వేషం కాదు అనాలంటే ఇంకెంత రక్తం కావాలి? మతపరమైన ఓటు బ్యాంక్ రాజకీయాల హిందువుల జీవన హక్కులకే అవరోధం అవుతున్నాయా? భారతదేశంలో ఓ శివాలయం సురక్షితంగా ఉండలేని స్థితికి వచ్చిందంటే అది మన సాంఘిక చైతన్యానికి పెద్ద చెడుగురే. మన ఆలయాలు, మన దేవతలు, మన ధర్మం ఇవన్నీ రక్షించుకోవాల్సిన సమయం ఇది. ఇది కేవలం ఒక దాడి కాదు, ఇదో సంకేతం. మౌనంగా ఉన్నామంటే మన దేవాలయాలు మౌననాదమే విన్నట్టు అవుతుంది. దీనిపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియజేయండి. జై హింద్, జై భారత్.